వ్యవసాయం కోసం బ్యాంకుల్లో అప్పు తీసుకోవడమే తప్పైందని ఖమ్మం జిల్లా బూడిదంపాడుకి చెందిన రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ట్రాక్టర్ కోసం లోన్ తీసుకున్నందుకు సెంట్రల్ బ్యాంక్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ బోరున విలపించారు. ప్రతి ఏటా ఈఎంఐలు చెల్లిస్తున్నప్పటికీ మొండి బాకీ కింద జమ కడుతుందంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రభుత్వం కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఫేస్ టు ఫేస్. వ్యవసాయ అభివృద్ధి కోసం బ్యాంకు దగ్గర అప్పు చేయడమే తప్పైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదెంపాడు గ్రామానికి చెందినటువంటి రైతు ముత్తయ్య. బ్యాంకు అధికారుల దగ్గర తన విలువైనటువంటి 6.5 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి వ్యవసాయ అవసరాల కోసం ఒక ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఇప్పటికే సగానికి పైగా కిస్తీలు అంటే ఈఎంఐలు చెల్లించినప్పటికీ కూడా అధికారులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెండింగ్ బకాయిలను చెల్లించాలని పదే పదే వేధించడంతో పాటు ₹1,00,000 తీసుకొని వెళ్ళినా కానీ తన డబ్బులను జమ చేసుకోకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏం చేయాలో తెలియదు, ఈ టార్చర్ భరించలేక ఆత్మహత్య అయినా చేసుకుంటా తప్ప ఈ బ్యాంక్ అధికారుల వేధింపులు భరించలేనంటూ భార్యకు ఫోన్ చేయడంతో ఆమె మన టీ న్యూస్ను ఆశ్రయించింది. అసలు ఈ ముత్తయ్య ఎపిసోడ్లో జరుగుతున్నటువంటి తప్పేంటి, చేసినటువంటి అప్పెంత, సెంట్రల్ బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారనేటువంటి విషయాన్ని రైతుతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ముత్తయ్యకు సంబంధించినటువంటి బూడిదెంపాడు గ్రామంలో ఉన్నటువంటి ఆయన రైతు పొలం దగ్గరికి వచ్చాం. అనారోగ్యం పాలైనప్పటికీ ఒక పక్కన పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయాన్ని మాత్రం ఆపలేదు ఆ కుటుంబం. తమ జీవనాధారమైనటువంటి వ్యవసాయాన్ని లాగించుకుంటూనే ఒక పక్కన వ్యవసాయం చేస్తున్నారు. ముత్తయ్య గారు మనతో పడుతున్నారు. ముత్తయ్య గారు, అసలు ఏం జరిగింది, మీకు బ్యాంక్ అధికారులకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే అసలు ఏం జరుగుతుంది, మీకు అసలు ఎంత అప్పు చేశారు, అప్పు ఎందుకు చేశారు, ఏం జరుగుతుంది, 2 రోజుల క్రితం చేశారు అట్లా చెప్పండి. అండి 2020లో ట్రాక్టర్ తీసుకున్నానండి. ట్రాక్టర్ తీసుకున్నాను, ఈఎంఐలు చెల్లిస్తూనే ఉన్నా, ఏటగా డబ్బులు కడుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా మొన్న ఈఎంఐ కట్టాలని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మాకు ఎలాంటి నోటీసులు ఏమీ లేవు. ఫోన్ చేస్తే వెళ్ళాక ఏమంటే 1,00,000 కట్టు, ఏ బ్యాంకు? సెంట్రల్ బ్యాంక్ అండి. 1,00,000 కట్టు అన్నారు. 1,00,000 కట్టాలంటే 1,00,000 వాడ అప్పు ఏరియా కాడ అడిగి అప్పు తీసుకొచ్చారండి. అప్పు తీసుకొచ్చినాక అలా మా మిషోస్ వాళ్ళ అక్కది గోల్డ్ పెట్టామండి సార్, నల్లపూసలతో. అది కూడా ఇవ్వండి, 1,00,000 కడతామండి, ఆ డబ్బులు కూడా కడతాం అని డబ్బులు తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే అవి కూడా కాదు, మొత్తం 1,86,000 కట్టండి. నేను 1,86,000 కట్టే, ఇప్పుడు 1,86,000 ఇవ్వండి, ఇది ఏరియా వాళ్ళదండి, ఆ గోల్డ్ కూడా వాళ్ళకి ఇవ్వాలండి, మ్యారేజ్ ఉందండి, రమేష్ గారు ఇస్తారా అని పోయినాక మొత్తం కట్టాలా. ఈఎంఐ మొత్తం పూర్తిగా కట్టినాక నేను 10 రోజులు మిర్చి అమ్మగానే ఈ మిర్చి ఉందండి, 10 రోజులు కడతామని చెప్పాము. చెప్తే నీకు మొండి బాకీ పడిద్ది, నీ సివిల్ స్కోర్ పడిపోయిద్ది అని ఇట్లా వేధింపులు ఒకటే టార్చర్ అండి వాళ్ళు. మీ 20 డేస్ నుంచి మేము పోతూనే ఉన్నాం, డబ్బులు తీసుకుపోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం అండి. వాళ్ళు ఫోన్ల మీదే ఒకటే ఫోన్లో చేసి టార్చర్, నన్ను మా మిస్సెస్ని టార్చర్ పెట్టమండి. 5 ఇయర్స్ బ్యాక్ మేము ట్రాక్టర్ లోన్ తీసుకున్నాము. ఆ లోను ఈఎంఐలు ప్రతి ఇయర్లీకి ఒకసారి ఈఎంఐలు చెల్లించుకుంటూ వస్తున్నాము. 5 లక్షల వరకు పే చేశాము. 10 లక్షల లోన్ తీసుకున్నాం, 5 లక్షలు పే చేశాము. మళ్ళీ ఈఎంఐ వచ్చేసిందని చెప్పేసి 20 డేస్ కిందట ఫోన్ కాల్ చేశారు. సరే ఓకే, మిర్చి అమ్మిన తర్వాత కడతా అని చెప్పాను. దానికి తోడు 6వ తారీఖు మా అక్క వాళ్ళది కూతురుది మ్యారేజ్ అయితే ఆ గోల్డ్ పోయినసారి ఈఎంఐ కట్టేటప్పుడు టార్చర్ రమేష్ అనే ఉద్యోగి టార్చర్ పెట్టడం వల్ల నేను మా అక్క దగ్గర ఉన్న నల్లబూసల తాడు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టిందని ఇప్పుడు అక్క కూతురు మ్యారేజ్ అవుతుంది కాబట్టి ఆ నల్లబూసల తాడుని రిలీజ్ చేయమని అడిగాను. రిలీజ్ చేయమని అడిగిన క్రమంలో ఈ ట్రాక్టర్ లోను ₹1,00,000 పే చేయండి, పే చేస్తే నేను నల్లబూసల తాడు రిలీవ్ చేస్తా, లేకపోతే చేయను అని అన్నారు. సరే అని చెప్పేసి కమిషన్ మర్చెంట్ దగ్గర ₹1,00,000 మిర్చి తీసుకుపోయి మీకు అప్పచెప్పిన రోజు 1,00,000 కట్ చేసుకోండి అని చెప్పేసి బాకీ తీసుకొచ్చి నేను సెంట్రల్ బ్యాంకులో పే చేయడానికి వెళ్ళాను. గత వారం రోజుల నుంచి ఈ ₹1,00,000 ప్లస్ 70,000 గోల్డ్ లోను ప్లస్ 6,000 ఇంట్రెస్ట్ కలిపి 1,76,000 అయితే నేను జమ చేయడానికి నా భర్తను పంపించాను. నా భర్తకి 4 ఇయర్స్ బ్యాక్ పెరాలసిస్ వచ్చింది. ట్రాక్టర్ లోన్ తీసుకున్న 1 ఇయర్కి పెరాలసిస్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఈ వ్యవసాయాన్ని, పిల్లల్ని, భర్తని చేదోడు వాదోడు గుండుకుంటా కూడా నేను ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను. వ్యవసాయాన్ని అయితే వదిలేయలేదు, ట్రాక్టర్ని వదిలేయలేదు, వ్యవసాయాన్ని వదిలేయలేదు. అది 3 సంవత్సరాల నుంచి ఖరాబ్ అయినా కానీ ఆ ట్రాక్టర్ని పక్కన పెట్టేసా కానీ నేనైతే ఈ లోన్లు కట్టుకోకుండా ఉండట్లేదు.
10 days టైం ఇవ్వలేదు. ఈ 1,00,000 రూపాయలు పే చేయమంటే 1,00,000 ప్లస్ ఈ 76,000 తీసుకొని 4 రోజుల నుంచి నా భర్త సెంట్రల్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా కానీ వాళ్ళు లెక్క చేయకోకుండా ఈ 1,00,000 కాదు, ఈ 1,00,000కు తోడు గోల్డ్ లోనుకున్న 70,000 కూడా అందులో జమ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ 70,000 కూడా తీసుకొస్తే ఆ గోల్డ్ ఇస్తాం, లేకపోతే ఇవ్వమంటున్నారు. 20వ తారీఖుకి గోల్డ్ లోను 1 year అయిందండి. రెన్యువల్ చేసుకోండి. మీ మీద ఇంత ఒత్తిడి పెట్టడానికి కారణం ఏంటంటే మీరు దొంగలా లేకపోతే కడతలేరా? అసలు మీది ఏంది మీ సమస్య? ప్రభుత్వానికి నేను ఒక్కటే వినిపించుకుంటున్నా, ఒక్కటే క్వశ్చన్ వేస్తున్నా. నేను నీరవ్ మోడీ 100 కోట్లు ఎగ్గొట్టుకొని దర్జాగా బతుకుతున్నాడండి ఇతర దేశాలలో. మాల్యా, నీరవ్ మోడీ వాళ్ళందరినీ ఏ ప్రభుత్వం ఏం చేయలేసిందండి? మమ్మల్ని రైతుని నేను 30 క్వింటాల మిర్చిని నేను అమ్మి కడతానని చెప్తున్నాను, బాకీ చెల్లిస్తా అని చెప్తున్నా. ఏ ఒక్క సంవత్సరం కూడా నేను బాకీని తీర్చుకోకుండా లేను. నా భర్తకు ఆ విధంగా ఉన్నా కానీ నేను ఇట్లా చేసుకుంటూ వస్తున్నా. ఇది పక్కా ప్రభుత్వ హత్యనా లేదంటే బ్యాంకర్ల ఒత్తిడినా? మేమైతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, మేము చేసుకుంటున్నాం. మాకు అసలు కారుణ్య హత్యకి మాకు పర్మిషన్ ఇవ్వండి, అంతే అండి నేను చెప్తున్నాను. నేను వేధించేది ఇదొకటి. నా పిల్లలు నేను కట్టనంటే నేనేమైనా దొంగలకు కనబడుతున్నానా? కోట్ల రూపాయలు తీసుకెళ్ళిన విజయమాల్య దొంగ కాదా? నీరవ్ మోదీ దొంగ కాదా? మేము దొంగలాగా ఒక రైతు మిర్చి పంట పండించి ఆడ రైతుని నేను నా భర్త పెరాసిస్ వచ్చి నడవలేకపోతుంటే నేను స్కూటీ కొనుక్కొని నేను వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు దొంగలమా? మేమేమన్నా దొంగలం అయితే మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నారా? నీ భర్త సొమ్ము ఎవరు తింటారని ఒక ప్రభుత్వ ఉద్యోగి రాజేశ్వరి నన్ను ప్రశ్న ఇచ్చింది. భర్తల సొమ్ము భార్యలు తింటారు. నా భర్తకి పెరాసిస్ వస్తే 12,60,000 కిమ్స్ హాస్పిటల్లో నేను బాగు చేయించుకొని తీసుకొచ్చుకొని ఇంటికాడ కూర్చోబెట్టుకొని వ్యవసాయం చేయించుకున్నా. నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడుతున్నా. దానికి వాళ్ళు బ్యాంకర్లు నువ్వు ఈ రోజు 4 గంటలకు కడతావా ఏం చేస్తావు, డబ్బులు ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు లాస్ట్ అయిపోయింది, మొండి బకాయి కింద పడిందంటే దేనికి మొండి బకాయి కింద పడింది? నేనేమన్నా డబ్బులు కట్టలేదంటే మొండి బకాయి కింద పడుతుందా? లేదంటే మీరన్నదే 1,00,000 రూపాయలు చెల్లిస్తున్నా. మా గోల్డ్ ఇవ్వండి, అక్కది నేను తాకట్టు పెట్టా ఇవ్వండి అంటే ఇవ్వకోకుండా నన్ను నానా ఇబ్బంది పడుతున్నారు. మేమైతే చచ్చిపోవాలనుకుంటున్నాం. అప్పుల పాలవుతున్నాం. అయినా ఏ రోజు కూడా బ్యాంకులకు డబ్బులు చెల్లించకుండా లేము, మేము కడుతూనే ఉన్నాము. మా పట్ల ఈ రకమైన వేధింపులు కరెక్ట్ కాదని చెప్పి రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా సెంట్రల్ బ్యాంక్ అధికారులు స్పందిస్తారా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా చూడాలి. ఈ రైతు పట్ల జరుగుతున్నటువంటి వివక్షను అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం జిల్లా బూడిదంపాడు గ్రామం నుంచి.